హాయ్ అండి, నా పేరు డాక్టర్ జి అజయ్ కుమార్, సీనియర్ యూరాలజిస్ట్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. వాళ్ళు ముఖ్యంగా మనం చిన్నపిల్లల్లో మనకి యూరిన్ వెళ్ళే ప్యాసేజ్ అబ్నార్మల్ గా ఓపెనింగ్ అంటాం అనమాట. దాన్ని మనం హైపోస్పెడియాస్ ఆర్ ఎపిస్పెడియాస్. సో నార్మల్ ప్యాసేజ్ లో లేకుండా మనకి పుట్టుకతో ఐదర్ యూరినరీ వచ్చే స్ట్రీమ్ ఐదర్ పైన ఉంటే దాన్ని ఎపిస్పెడియాస్ అంటాం, కింద వైపు మనకి ఓపెనింగ్ ఉంటే దాన్ని హైపోస్పెడియాస్ అంటాం. దీంట్లో మనకి ఏంటంటే ముఖ్యంగా మనకి హైపోస్పెడియాస్ అనేది మనకి ఎక్కువగా తరచుగా చూస్తాం. ఇది అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ డేటా తీసుకుంటే మనకి పుట్టిన పిల్లల్లో 1:250 రేషియోలో, అంటే ప్రతి 250 మగవాళ్ళలో ఒకళ్ళకి మనం కంపల్సరీ ఆ యూరినరీ ప్యాసేజ్ కింద చూస్తాం. దీన్ని మనం హైపోస్పెడియాస్ అంటాం. ఎపిస్పెడియాస్ చాలా రేర్ కండిషన్ అది. సో దాని గురించి వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ హైపోస్పెడియాస్ అనేది మనకి రావడానికి కారణాలు ఏంటి అని అంటే హార్మోనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో హార్మోనల్ అంటే ఏంటంటే మదర్ ప్రెగ్నెన్సీ టైంలో కొద్దిగా వేరే హార్మోన్స్ కి సబ్జెక్ట్ అయినా సరే, లేదు అనుకున్నా కూడా మనకి వేరేగా ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ వీటి వల్ల మనకి కామన్ గా వచ్చేది ఏంటంటే వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ఇటియాలజీ అనమాట. అంటే దీనివల్ల వస్తుందని కాదు, ఎగ్జాక్ట్లీ కారణాలు అనేది చాలా ఉంటాయి.